హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో శ్రీనివాస్ అఫీషియల్. ఈ రోజు అయితే మీకు thumbnail చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది. మా విలేజ్ లో ఉన్న ఇంటిని హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. రీసెంట్ గా నేను ఇంటిని రెనోవేషన్ చేశాను. సో మీతో పంచుకోవడానికి హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు చాలా బూస్ట్ని ఇస్తుంది, కొత్త వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్ అయితే ఇస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మా ఇంటి ఎంట్రన్స్ అన్నమాట. విలేజ్లో అలా ఇంటి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఇది ఒక స్టోర్ రూము అండ్ మా ఇంటి పొలంలో పండించే వరి మూటలు ఇక్కడ వేసుకుంటాము. ఇది ఇంటి ఎంట్రన్స్ అయిన వెంటనే ఫస్ట్ రూమ్ అనమాట. దీంట్లో వచ్చి ఇంట్లో ఉన్న స్టీల్ సామాను అండ్ పొలంలో పండించే వరి మూటలు అవి ఇక్కడ వేసి పెట్టుకుంటాం అనమాట. ఒక స్టోర్ రూమ్ లెక్క. ఇక్కడ నుంచి వచ్చామంటే స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇది టెర్రస్ పైకి వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్. దీన్ని కూడా రీసెంట్ గా రెనోవేషన్ చేశాను. ఇంతకుముందు ప్లాస్టింగ్ ఉండేది, సో స్టెప్స్ కూడా టైల్స్ వేసాం అనమాట. అండ్ దీనిపైన రూమ్ టైప్ వేసాం అనమాట, వర్షపు నీళ్ళు కిందకు రాకుండా. సో ఇప్పుడైతే వర్షపు నీళ్ళు అనేది కిందకు రావను. ఒక రూమ్ టైప్ వేసి రేకులు అయితే వేసాము. సో అప్పుడైతే వర్షపు నీళ్ళు అనేది దీని మీద పడవన్నమాట. సో అలా చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చామంటే ఇది స్టెప్స్ కింద ఒక చిన్న రూమ్ లెక్క. దీంట్లో సిలిండర్, ప్లాస్టిక్ ఐటమ్స్, బాక్సెస్ లాంటివి స్టెప్స్ అండ్ ప్లాస్టిక్ ఐటమ్స్, కుర్చీలు అవన్నీ పెట్టుకుంటాం అనమాట ఇక్కడ. ఇంక ఇక్కడి నుంచి హాల్ అనమాట. హాల్ ఎంట్రన్స్ అయిన వెంటనే రీసెంట్గా నేనే ఇక్కడ సోఫాస్ కొన్నాను. సో ఆ సోఫాస్ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చామంటే రైట్ సైడ్ కిచెన్ ఉంటుంది. సో కిచెన్లో కూడా రెనోవేషన్ చేయించాను రీసెంట్గా. ఇది మొత్తం నార్మల్గా ఉండేది. సో టైల్స్ అనేది వేయించాను, బ్లాక్ కలర్ టైల్స్ అయితే వేయించాను అనమాట దీనికి. సో ఈ బ్లాక్ కలర్ ఎందుకే సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంకా ప్యూర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను, బట్ మా దగ్గరలో దొరకలేదు. సో అందుకోసం నార్మల్గా ఈ దొరికిన బ్లాక్ కలర్ టైల్స్తో అడ్జస్ట్ అయినాము. సో ఎందుకంటే కిచెన్లో బ్లాక్ ఉంటేనే మరకలు పడకుండా మనకి కనబడకుండా ఉంటుంది కాబట్టి సో బ్లాక్ కలర్ అయితే పెట్టాను అనమాట టైల్స్. అండ్ ఫైనలీ మై డ్రీమ్ హోమ్ ఇదే అనమాట, మెయిన్ ఇల్లు కూడా. సో దీంట్లో కూడా మొత్తం రెనోవేషన్ చేయించాము. పైన సీలింగ్ వేయించాను, ఫాల్ సీలింగ్ వేయించాము. అండ్ కింద కూడా మొత్తం డిజైన్స్ తోనే మొత్తం చేయించాము అనమాట. కింద వచ్చి మార్బుల్స్ మీరు సేమ్ నార్మల్ గా అన్నిటికీ ఒకే ఫ్లోర్ మొత్తం ఒకే మార్బుల్స్ వేయించాము అనమాట. ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక రూమ్ ఉండేది. సో ఆ రూమ్ ని డెమోన్స్ట్రేషన్ చేసి మొత్తం ఒకేలా చేసాం అనమాట. దీనివల్ల మాకు ఎక్కువ స్పేస్ అనేది కలిసి వచ్చింది. ఇది మొత్తం డిజైన్స్ చేయించారనమాట పెయింట్ వాళ్ళే. ఇది ఇంటి లోపల ఒకేసారి కొన్నాం అనమాట ఈ సోఫాస్ అన్నీ కూడా. అండ్ రెనోవేషన్ చేసిన తర్వాత మా దగ్గర ఫర్నిచర్ ఏం లేదు. సో నేను అన్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట, ఫర్నిచర్ అంతా కూడా. దీని పక్కనే పూజా రూమ్ కూడా ఉంటుంది. ఇది టీవీ కబోర్డ్ అనమాట. యాక్చువల్లీ నేను వుడ్తో చేపిద్దాం అనుకున్నాను, కానీ పెయింట్ వాళ్ళు లేదు మేము మంచిగా చేస్తామంటే పెయింట్తోనే మొత్తం చేపించామన్నమాట. సో నాకు పెయింట్తో అయినా కానీ తక్కువ ఖర్చులో మంచిగా చేశారనమాట. వుడ్తో అయితే ఎక్కువ ఖర్చు కూడా అయ్యేది. సో బెటర్, నాకు మంచిగా ఉంది. ఈ జూమర్ లైటు, ఈ 2 ఫ్యాన్స్ ఈ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. ఫ్యాన్స్ వచ్చి రిమోట్ కంట్రోల్, జూమర్ లైట్ కూడా దీంట్లో
మైక్ కూడా వస్తుంది. సో మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కూడా సాంగ్స్ కూడా వినొచ్చు అనమాట. ఇవన్నీ కూడా నేను ఒకేసారి ఆర్డర్ చేశాను. మొత్తం నేను ఆల్మోస్ట్ 3 months దగ్గరుండి వీటిని చూసుకుంటూ ఒకవైపు నా వర్క్ని మేనేజ్ చేసుకుంటూ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చూసారంటే నేను బార్డర్కి వుడ్ స్ట్రక్చర్ యూజ్ చేశాను. సో ఇది నేను దగ్గరుండి, ఎందుకంటే నేను ఫ్యాన్స్ కూడా ఆర్డర్ చేసింది వుడ్ స్ట్రక్చర్తో ఫ్యాన్స్ ఆర్డర్ చేశాను. సో అందుకోసమే దానికి కాంబినేషన్లో ఈ రౌండ్ మొత్తం వుడ్ స్ట్రక్చర్ యూజ్ చేసాం అనమాట. టీవీ కబోర్డ్లో కూడా మొత్తం వుడ్ స్ట్రక్చరే యూజ్ చేసాము. ఇది బయట అనమాట. ఇక్కడ ట్యాంక్ ఉంటుంది. ఇది మొత్తం పూల చెట్లు వేసుకుంటారు. టమోటా, బెండకాయ, పూల చెట్లు అన్నీ. ఇది బయట నుంచి వ్యూ. విలేజ్లో మీరు చాలా దగ్గరలో చూసుంటారు నులక మంచాలని. ఇవే నులక మంచాలు. సాయంత్రం అయితే మా అమ్మ మా నాన్న ఇక్కడే మంచం వేసుకొని, ఈ ప్లేస్లోనే మంచం వేసుకొని పడుకుంటారనమాట. మొత్తం నేను రేకులు వేయించాను, ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రం రేకులు వేయించలేదన్నమాట. మంచిగా గాలి తోలుతుంది, చల్లని వెచ్చదనం అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు. ఇక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది, హ్యాండ్ వాష్. అండ్ ఇది ఒక రూము, ఇదే నా రూము. నేను ఇక్కడే వర్క్ చేసుకుంటాను. ఇది ఒక రూమ్ అనమాట. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వేయించాను. మోస్ట్లీ నేను ఇక్కడే వర్క్ చేసుకుంటాను అనమాట. ఇది టెర్రస్ పై నుంచి వ్యూ అనమాట. చాలా గ్రీనరీ ఏరియా, చుట్టూ ఎటు చూసినా చెట్లు ఉంటాయి అనమాట మా ఇంటి చుట్టూ కూడా. ఇంకా వర్షం పడినప్పుడు అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది ఊరు మొత్తం కూడా. ఈమె మా అమ్మ. హాయ్ చెప్పమ్మ. బాగున్నారా అన్నాడు. బాగున్నారా? తిన్నారా అన్నాడు. తిన్నారా? ఇది మనం రెనోవేషన్ చేసాం కదా, అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇల్లు? బాగుంది. ఇప్పుడే బాగుందా? మా అమ్మ మా నాయన డ్యూటీకి వెళ్ళాడు, సో అందుకనే వీడియోలో కనబడలేదు. నెక్స్ట్ టైం మా నాన్న కూడా వీడియోలో కనపడతాడు. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు మోటివేషన్ ఇస్తుంది, కొత్త వీడియోస్ చేయడానికి అయితే బూస్ట్ అయితే ఇస్తుంది. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, నా ఫస్ట్ లెంతీ వీడియో ఇది. సో అందుకోసమే మీకు ప్రెజెంటేషన్ కూడా సరిగా ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు మంచిగా ఎడిటింగ్ అండ్ వీడియో ప్రెజెంటేషన్ కూడా ఖచ్చితంగా మంచిగా ఇస్తాను. సో ఇప్పుడైతే ప్రెజెంట్ నా వీడియోని చూసి మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.